మాతో పాటు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో వాతావరణం ఎలా ఉందో వివరించేందుకు రాఘవేందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రాఘవేందర్తో మనం మాట్లాడదాం. రాఘవేందర్, మీ దగ్గర రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి, ఒకటి మహబూబ్ నగర్, రెండవది నాగర్ కర్నూలు, ఒకటి ఎస్సీ నియోజకవర్గం, ఒకటి జిల్లా హెడ్ క్వార్టర్. ఎలా ఉంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం కానీ ఏర్పాట్లు కానీ ఎలా ఉన్నాయి? ఏమైనా డబ్బు నగదు పట్టుబడడం లేకుంటే ఘర్షణ వాతావరణం ఎక్కడైనా ఈరోజు కనిపించిందా? ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసింది జిల్లా అధికార యంత్రాంగం? కళ్యాణ్, మనం ముఖ్యంగా చూసినట్టయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్ కర్నూలులో రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు ఉదయం జరిగినటువంటి ఎన్నికలకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందని కూడా చెప్పొచ్చు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి మరి ముఖ్యంగా మహబూబ్నగర్లో దాదాపు 16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దాదాపు 1937 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 50కి పైగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీసు బందోబస్తు కానివ్వండి, అదేవిధంగా అధికార యంత్రాంగము అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటికే దాదాపు చూసినట్టయితే 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపు ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించారు నిన్నటి సాయంత్రం వరకు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి ఉన్నటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డి బారిలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ బారిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి బారిలో ఉన్నారు. వీరంతా కూడా గత ఎన్నికల్లో పోటీ పడినటువంటి నేతలే ఇప్పుడు మరోసారి ఎన్నికల బారిలో నిలుచున్నారు. దీంతో మరింత ఆసక్తికరమైనటువంటి వాతావరణం నెలకొన్నదని కూడా చెప్పొచ్చు. మహబూబ్నగర్ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ రాజకీయం కూడా ఉంది. ఇది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చూసినట్టయితే 2009లో ఇక్కడ కేసీఆర్ ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అప్పుడు 2009లో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టుగా అటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గతంలో జయపాల్ రెడ్డి లాంటి నేతలు కూడా ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించుకుంటారు. జాతీయ రాజకీయాల్లో కూడా ఒక మార్పు ఉంటుంది పాలమూరు జిల్లా రాజకీయాలకు అని చెప్పేసి చెప్పుకుంటారు. అదే తరహాలోనే ఇప్పుడు కూడా ఇటు వంశీచంద్ర రెడ్డి కానివ్వండి, అదేవిధంగా ఇటు డీకే అరుణ కానివ్వండి, ఎవరు గెలిచినా కూడా జాతీయ స్థాయిలోనూ వాళ్ళ రాజకీయాలను ఇక్కడ మెప్పు పొందేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. దీంతో ఇటు మరోవైపు చూసినట్టయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. 7కి 7 కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సీఎం ప్రాతినిధ్యం వహించేటటువంటి కొడంగల్ నియోజకవర్గం కూడా ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అనే ఉంటుంది. దీంతో రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో తమ నివాసంలోకి చేరుకొని కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకునే పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. రాఘవేందర్, మీరు చెప్పినట్లు కొడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మహబూబ్ నగర్లో ఉంది. ఆయన సొంత గ్రామం అచ్చంపేట నియోజకవర్గం నాగర్ కర్నూలులో ఉంది. ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజకీయ వాతావరణం కానీ ఎన్నికల ఏర్పాట్లు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేసింది? మనం చూసినట్టయితే ఇటు మహబూబ్నగర్ పార్లమెంట్ లో కొడంగల్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అదేవిధంగా నాగర్ కర్నూలు అచ్చంపేట పరిసర ప్రాంతాల్లోనూ కొండారెడ్డిపల్లి గ్రామం ఉంటుంది. అక్కడ కూడా తమ స్వగ్రామం కాబట్టి ఇటు రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే సీఎం ప్రాతినిధ్యం వహించేటటువంటి సొంత జిల్లాలో ఎలాగైనా గెలవాలని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ఇప్పటికే దాదాపు 6-7 సార్లు ఇక్కడ ఈ జిల్లాలోనే పర్యటించడము, భారీ బహిరంగ సభలు పెట్టడము, కార్నర్ మీటింగ్లు పెట్టడము, అదేవిధంగా కింది స్థాయి నాయకత్వాన్ని కూడా ఖచ్చితంగా హైదరాబాద్ కు పిలిపించుకొని పలు సందర్భాల్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్లమెంట్లను ఎలాగైనా గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులకు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని మీకు వచ్చినటువంటి మెజార్టీ కన్నా ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ రావాలి, ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థులను మనం గెలిపించుకొని ఢిల్లీలో మన పాలమూరు సత్తా చాటాలని చెప్పేసి ఇప్పటికే చాలా వరకు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఆదేశాలు జారీ చేశాడు. అదే తరహాలోనే ఇటు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో కూడా చూసినట్టయితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మల్లు రవి సీనియర్ లీడర్, ఆయన కూడా పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ నుంచి అంటే గతంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ మళ్ళీ రాములు వారి అబ్బాయి భరత్ అక్కడ బీజేపీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. దీంతో అటు ముగ్గురు అభ్యర్థులు కూడా నాగర్ కర్నూలు సెగ్మెంట్ లో కూడా పోటీ ఆసక్తికరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముగ్గురు ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించారు. దాదాపు అక్కడ కూడా 15 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. 15 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. దాదాపు 2000లకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఇటు కొల్లాపూరు, అదేవిధంగా అచ్చంపేట ఈ ప్రాంతాల్లో కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలోనూ పోలింగ్ ప్రక్రియను కొనసాగేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. థ్యాంక్ యూ రాఘవేందర్.